అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షన్దారులు మరియు టీచర్లు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఒక అదిరిపోయే డిఏల పైన శుభవార్త అయితే రావడం జరిగిందనమాట. మనకు ఇక రేవంత్ సర్కార్ నుండి ఆ శుభవార్త ఏంటనేది ఈ వీడియోలో వెళ్ళి పూర్తిగా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందామండి. ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. చాలామంది అయితే వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. తోటి మిత్రులందరికీ బంధుమిత్రులందరికీ కూడా వీడియోని షేర్ చేయండి. ఇక వివరాలు కనుక వెళ్ళినట్లయితే అప్పుడు ఇచ్చిన 43% కానీ ఇప్పుడు ఇక 30% కానీ సాధారణ విషయం అయితే కాదు. అవి నిజంగా గొప్ప విషయంగానే ఒప్పుకోవచ్చు. ఆ విషయంలో మనం ఆ ప్రభుత్వం గొప్పతనాన్ని ఒప్పుకోవాలన్నమాట. అదే సమయంలో సకాలంలో జీతాలు ఇవ్వకపోవడం, డిఏలు ఇవ్వకపోవడం, ఇతర బిల్లులు చెల్లించకపోవడం, ఇక చెల్లించే స్థాయిలో ఆర్థిక వ్యవస్థ దిగజారలే చేయడం వారు వైఫల్యం భావించారు. ఆ స్థాయిలో పిఆర్సీలను మనం ఇప్పుడు ఊహించలేము. ఇప్పుడు ప్రభుత్వం ఇవ్వలేదు. అదే కేసీఆర్ గారు ఇవ్వరు, మరో ప్రభుత్వం ఉన్నా ఇవ్వదు. కాకపోతే ఉన్నంతలో మెరుగ్గా ఇస్తూ సాధ్యమైనంత త్వరగా ఇస్తూ బకాయిలు లేకుండా సాధారణ స్థాయిలకు ఇక తీసుకురావడం అనేది ప్రస్తుత ప్రభుత్వం ముందున్న బాధ్యతని ప్రభుత్వ ఉద్యోగులు అయితే వెల్లడిస్తున్నారు. దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి గారు దీన్ని దృష్టిలోకి తీసుకొని ఇక మేము పాత ప్రభుత్వం చేసినట్టుగా డిఏలు ఇవ్వకపోవడం, పిఆర్సీలు ఇవ్వకపోవడం అనేది చేయము. ఇక రానున్న ఆగస్టు 15 తారీఖు తర్వాత మీ అకౌంట్లలో డబ్బులు పడే అవకాశం ఉన్నట్టు ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే వెలువడించారనమాట. సో ఫ్రెండ్స్, ఇది ఉద్యోగులకు సంబంధించి, పెన్షన్లకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.